హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇన్ఫోసిస్ నుంచి మనకి జాబ్స్ అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఎటువంటి ఫీజు లేదు, ఎటువంటి ఎగ్జామ్ లేదనమాట. మనకి 12th పాస్ అయితే ఫస్ట్ టైం అయితే మనకి 12th పాస్తో ఇన్ఫోసిస్ సంబంధించి మనకి జాబ్స్ అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. మంత్లీ 30,000 వరకు అయితే శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫుల్ డీటెయిల్స్ వచ్చేసి మనకి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసి అప్లై చేసుకోండి. అంతకంటే ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైకే కదండి చేసినట్లయితే నేను కూడా మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ యొక్క జాబ్స్కి సంబంధించి మనం డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇన్ఫోసిస్ నుంచి ఒక జాబ్స్ అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారనమాట. కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించి జాబ్స్ అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. మనకి ఇక్కడ డీటెయిల్ చూసుకున్నట్లయితే 270 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక లొకేషన్ చూసుకున్నట్లయితే కోల్కతా, బెంగళూరు అని అయితే ఇవ్వడం జరిగింది. చాలా లాంగ్ ఉంది కదా అని అప్లై అయితే చేసుకోకుండా ఉండకండి. ఎందుకంటే మనకి ఈ యొక్క జాబ్స్ మళ్ళీ మనం ట్రాన్స్ఫర్ కూడా చేసుకునే అవకాశం అయితే మనకి కల్పిస్తున్నారనమాట. శాలరీస్ వచ్చేసి మనకి 2.25 నుంచి 4 lakhs పర్ యానం అయితే మనకి ఈ యొక్క శాలరీస్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మనకి ఇంగ్లీష్ అయితే కంపల్సరీగా అయితే వచ్చి ఉండాలి. అలాగే మనకి గుడ్ టు హ్యావ్ స్కిల్స్ చూసుకున్నట్లయితే ఇన్బోర్డ్ ప్రాసెస్ అనమాట. బీపీఓ, కస్టమర్ సర్వీస్, ఈమెయిల్, కాలింగ్, అవుట్బోర్డ్ ప్రాసెస్ ఇలా అయితే ఉండడం అయితే జరుగుతుంది. మనకి చాటు, ఈమెయిల్ ప్రాసెస్కి సంబంధించి మనకి ఒక జాబ్స్ అయితే చేయవలసి అయితే ఉంటుంది అనమాట. కాబట్టి ఎవరైనా మిస్ చేసుకోకుండా ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్ చూసుకున్నట్లయితే మనకి కస్టమర్ సపోర్ట్ అసోసియేట్కి సంబంధించి మనకి ఇక జాబ్స్ అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారన్నమాట. కాల్స్ అండ్ చాట్స్ విభాగంలో మనమే జాబ్స్ అయితే చేయవలసి అయితే ఉంటుంది. గుడ్ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్పి అయితే ఇవ్వడం జరిగింది. మనకి 9 hours 8 hours అయితే వర్క్ ఉంటుంది. అలాగే మనకి 1 hour పాటు మనకి ఒక బ్రేక్ అయితే ఉండడం అయితే జరుగుతుంది అనమాట. 5 days అయితే వర్కింగ్ డేస్, 2 weeks ఆఫ్ అయితే ఉంటుంది అనమాట. మనకి వీక్లీ 5 days వర్క్ చేస్తే చాలన్నమాట. ఫ్రెండ్స్, ఇక్కడ డీటెయిల్ చూసుకున్నట్లయితే 24/7 షిఫ్ట్స్ అయితే ఉంటుంది. మనకి నైట్ షిఫ్ట్ అయినా ఉంటుంది, డే షిఫ్ట్ అయినా ఉంటుంది. కాబట్టి దానికైతే రెడీగా అయితే ఉండాలి. రిక్వైర్డ్ క్యాండిడేట్ ప్రొఫైల్ చూసుకున్నట్లయితే ఫ్రెషర్ అయినా పర్లేదు, మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. డిగ్రీ చేసినా లేదంటే 12th పాస్ అయినా ఒక పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే మనకి గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. మనకి వెంటనే జాయిన్ అయ్యే వాళ్ళు అయితే కావాలి అని చెప్పి అయితే మనకి ఒక డీటెయిల్స్లో అయితే ఇవ్వడం అయితే జరిగింది. కాబట్టి వెంటనే జాయిన్ అయ్యే వాళ్ళు అయితే ఈ జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మనకి డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే కస్టమర్ సక్సెస్ సర్వీస్ అండ్ ఆపరేషన్కి సంబంధించి మనకి ఇవ్వడం అయితే జరిగింది. రోల్ వచ్చేసి కస్టమర్ సక్సెస్ అసోసియేట్ అని అయితే ఇవ్వడం జరిగింది. ఫుల్ టైం చేసుకోవచ్చు. మనకి పర్మనెంట్ జాబ్స్ అనమాట. ఈ యొక్క పోస్టులకి మనము ఇంటర్ పాస్ అయిన ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఈ వీడియో నచ్చినట్టయితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వాట్సాప్ ఛానల్, వాట్సాప్ గ్రూప్స్ కింద అయితే లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అందులో జాయిన్ అయినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది అనమాట. మన ఛానల్ నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ సంబంధించి మనకి జెన్యూన్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను కూడా మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.